అదేవిధంగా ఆయనకి ఇప్పుడే కాదు రాబోయే 15 సంవత్సరాలకు కూడా మద్దతు ఇస్తా అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ప్రజలకి అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారు తరపున వకాల్తా పుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారే ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మీరు సమాధానాలు చెప్తారా, ప్రజలకి చెప్పరా అనే విషయాన్ని ప్రస్తావించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టానుసారం మాట్లాడడం, దుమ్మెత్తిపోయడం, అసభ్య పదజాలం మాట్లాడడం, అప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఆయన ఏమి ఆశించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇవన్నీ ఆలోచిస్తే మెడికల్ కాలేజీల అంశం మీద కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. ప్రజలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల అంశం కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల మీద కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే తన మనుషులతో ఒక ఒప్పందం చేసుకొని ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో ఒప్పందం చేసుకొని ముందుకు పోతూ ఉన్నటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలకి కూడా పవన్ కళ్యాణ్ గారు వత్తాసు పలుకుతూ ఉన్నారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పన్నాగాన్ని పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, 6 కోట్ల మంది ఆంధ్రుల కోసం ఒక ఉద్యమాన్ని చేపడితే జగన్మోహన్ రెడ్డి గారితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా కోటి సంతకాల సేకరణలో భాగస్వామ్యమయ్యి గళమెత్తి సంతకాల సేకరణకి మద్దతు ఇస్తే ఈ రోజున అంశాన్ని పక్కదారి పట్టించాలి, డైవర్ట్ చేయాలి, పన్నాలని చంద్రబాబు నాయుడు గారి తరపున పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు తమ అవిశ్వాసాన్ని, ఆక్రోశాన్ని సంతకాల రూపంలో చూపెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలాగా ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద మాట్లాడుతూ ఉన్నారు. సడన్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇప్పుడే ఇలా ఎందుకు మాట్లాడాలి? మీ డ్రామాలు గుర్తించలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారనుకుంటా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? మీ డ్రామాల్ని ప్రజలు ఏదో రాజకీయ అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళు గుర్తించలేననేటువంటి భ్రమలో మీరు ఉంటే అది ఖచ్చితంగా మీరు చేసేటువంటి కుట్ర ప్రజలు తిప్పి కొడతారని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అయితే హెచ్చరిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏమైనా అన్నారా? ఏమైనా చేశారా అని మేము మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. మిమ్మల్ని ఎవరేమైనా అన్నారా? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? చెప్పండి, మీకున్న ఇబ్బంది ఏంటని మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల అంశంపై స్కామ్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి, వాళ్ళని వదిలిపెట్టమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలో తప్పేంటి? చెప్పండి. వైద్య ఆరోగ్య శాఖ మీ చేతిలో ఏమన్నుందా?
మీకు సంబంధం లేని అంశంలో మీరు బయటకు వచ్చి ఎందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు? మీకు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద ఏం సంబంధం ఉందో మీరు బయటకు వచ్చి చెప్పండి. ప్రజలతో పాటు మేము కూడా తెలుసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ పోరాడుతూ కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేస్తే గవర్నర్ గారి కార్యాలయ సిబ్బంది కూడా బయటకు వచ్చి ఈ కోటి సంతకాల సేకరణ అంశాన్ని పరిశీలించి వాస్తవాల్ని తెలియజేస్తారనేటువంటి అక్కస్తోనే ఈ రోజున మీరు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని, ప్రభుత్వ ఆసుపత్రుల పీపీపీ విధానాన్ని పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పరుష పదజాలంతో, అసభ్య పదజాలంతో అప్రజాస్వామ్యంగా తిడతా ఉన్నారు. ఇలా తిట్టడానికి మీరు కుదుర్చుకున్న డీల్ ఏంటని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు కుదుర్చుకున్న డీల్ ఏంటి? చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారుల మధ్య ఈ మెడికల్ కాలేజీల అంశంలో కుదిరిన డీల్ ఏంటి? మీరు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు మీకు డీల్స్ కొత్త ఏం కాదు. రాబోయే 15 సంవత్సరాలకు కూడా తెలుగుదేశం పార్టీతో మీరు డీల్ పెట్టుకున్నారు. దేశంలో ఎక్కడా లేదు ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీతో డీల్ పెట్టుకోవడం అనేది. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఒక పొలిటికల్ డీల్ కుదుర్చుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అది కేవలం జనసేన పార్టీ మాత్రమే.